ట్రావెల్ చేయడానికి బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా. మనం వెళ్తుంది మనాలికి కాబట్టి అసలు బేసిక్‌గా కొన్ని థింగ్స్ తీసుకెళ్ళాలి మ్యాండేటరీగా. -డిగ్రీస్‌లోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉండేది కాబట్టి. మేము ఈ ట్రాలీ ఇవేమి క్యారీ చేయట్లేదు. ట్రావెల్ ఫీల్ రావాలంటే బేసిక్‌గా ఈ బ్యాగ్ ఉంటేనే వస్తది. అంటే ఎవరిష్టం వాళ్ళది. కానీ ట్రాలీలో వెయిట్ ఎక్కువ తీసుకోలేదు కదా! ట్రాలీ వెయిటే ఎక్కువ యాడ్ అవుతది. ఇదైతే కొంచెం వెయిట్ తక్కువ పడతది. 1 కేజీ ఉంటది ఇది. 1, 1½ కేజీ. దీనికి కంపార్ట్మెంట్స్ కూడా మంచిగా సెపరేట్‌గా ఉంటది. సైడ్స్‌న ఇవి ఇటు సైడ్స్ సాక్స్ ఇట్లా సెపరేషన్. దీంట్లో స్టోరేజ్ కూడా 2 ట్రాలీస్‌కి పట్టే స్టోరేజ్ కన్నా దీంట్లో ఎక్కువ. బ్యాక్ సైడ్ కూడా గ్రిప్ మంచిగా. దీనికి చూడండి స్టీల్ రాడ్. ఇది మంచిగా నడుము దగ్గర పౌచ్. ఐడి కార్డ్స్ క్యారీ చేయడానికి. బేసిక్ దాంట్లో ఫస్ట్‌ది సాక్స్. ఫస్ట్ మన చేతులు, కాళ్ళు చలి పోకుండా మనం కంట్రోల్ చేసుకుంటే బాడీ టెంపరేచర్ కొంతవరకు కంట్రోల్ ఉంటుంది పైన జాకెట్స్ కాబట్టి సాక్స్ చాలా మందంగా ఉండేలా తీసుకోండి. హెవీగా -డిగ్రీస్ అయితే ఎక్కువ మందం కావాలి. ఇది 1, 2 ఆర్ -5 వరకు వెళ్తుంది కాబట్టి చాలా మందంగా ఉంటుంది. ఇది 70 రూపీస్ పడింది. డీక్యాట్లో చెక్ చేశాను, అక్కడ 1000 రూపీస్ వేస్ట్ గా 1000 ఉండే. గ్లౌజెస్, హ్యాండ్ గ్లౌజెస్. చాలా అసలు ఇది వేసుకుంటే ఫీల్ చాలా వేడిగా అనిపిస్తుంది మంచిగా. ఇందులోనే ఇంకొకటి ఉంటుంది, ఇవి బయట తీసుకున్నాం మేము. ఇది 60 రూపీస్ పడింది, చాలా మందంగా ఉంటుంది. ఇది డీక్యాట్లో తీసుకున్నాం, రెగ్జిన్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇది ఉలెన్, కంప్లీట్ ఉలెన్. మనం మొబైల్ యూస్ చేస్తుంటే టచ్ పని చేయదు, బట్ దీనికి టచ్ పని చేస్తుంది. ఓన్లీ ఫర్ ఫస్ట్ ఫింగర్ ఉంటుంది. చూడండి ఇక్కడ సింబల్ ఉంటుంది, ఈ సింబల్ ఉంటే మనకు టచ్ వర్క్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 1299. ఇది నేను బయట తీసుకున్న ఉలెన్. ఇది 60 రూపీస్. ఇది చాలా బాగా అవుతుంది. మొబైల్ ఏమైనా యాక్సెస్ చేయాలి అని అనుకుంటే ఇది బెటర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ సాక్స్లో అయితే 4-5 పేర్స్ ఎక్స్ట్రా క్యారీ చేయండి. ఆ చలికి తడికి ముద్ద అయిపోతే చలికి ఇంకా అసలు అవ్వదు. నెక్స్ట్ జాకెట్స్ మందంగా ఉండేటట్టు చూసుకోండి. దాంతోపాటు మంకీ క్యాప్స్ ప్లస్ ఇవి ఓన్లీ ఇయర్స్ వరకు క్లోజ్ అయ్యేటట్టు, ప్లస్ షాల్స్, షర్ట్స్, ఇంకా మనకు నచ్చినవి షర్ట్స్. దీంట్లో తీసుకెళ్లాల్సింది మెయిన్ ఇంకా ఇలాంటిది ఒకటి క్యారీ చేయండి. ప్రతి దగ్గరికి హ్యాండ్ బ్యాగ్స్, ఇవి మొబైల్స్ క్యారీ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఇదైతే మంచిగా స్లిమ్గా వేసుకోవచ్చు, లేదా నడుముకి ఇట్లా పెట్టేసుకోవచ్చు. మొబైల్స్కి, కార్డ్స్కి ఏమన్నా ఇది మంచిగా ఉంటుంది. జీన్స్ పెట్టుకోండి, ట్రాక్స్ పెట్టుకోండి. జీన్స్ ట్రాక్స్ వల్ల చాలా మందంగా ఉంటుంది కాబట్టి కంఫర్ట్గా చలి ఆపుతుంది. ఇంకా టీషర్ట్స్ వేసుకున్న జాకెట్స్ మాత్రం మనం క్యారీ చేయాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇంకొకటి థర్మల్స్. స్కిన్నీ ఫిట్. ఇది చలి బాగా కంట్రోల్ చేస్తుంది. ప్లస్ ఇవి డీక్యాట్లో తీసుకున్న ప్యాంటు, స్నోది. దీనికి లోపల 2 లేయర్స్ వస్తాయి. ప్యాంట్ లోపల చూడండి చలిగా ఉండటానికి. పైన ఇది పైన ఏమన్నా వాటర్ జస్ట్ ఇట్లా అంటే పోతుంది. ఇది క్యారీ చేయాలి. -డిగ్రీస్కి వెళ్తే బాగా ఇబ్బందిగా ఉంటుంది, అందుకని ఇది క్యారీ చేయాలి. ఇవన్నీ ఎట్లా పడితే అట్లా కాకుండా సపరేట్గా పెట్టుకోవాలి. ఈ బ్యాగ్లో అంటే మనకు తెలియదు కదా ఏ ప్లేస్లో ఒకే దగ్గర పెడితే. ఇలాంటి సపరేషన్స్ ఏమన్నా ఉంటే దీంట్లో పెట్టేస్తాం. జాకెట్ సింగిల్ పెడితే గట్టిగా స్పేస్ తీసుకుంటుంది కాబట్టి
ఇందులో అయితే పెట్టేసుకున్నాను కదా, దానిలో పెట్టేయచ్చు. ఇలాగ అన్నీ ఒకటి, జాకెట్స్ కల్లా ఒకటి, జీన్స్ కల్లా ఒకటి, ట్రాక్స్ కి, షర్ట్స్ కల్లా ఒకటి పెట్టుకుంటే ఏది ఇబ్బంది ఉండదు. మీకు అనిపించచ్చు సమ్మర్లో ఏముంటుంది చలి అని. రోహతాంగ్ సైడ్ రీసెంట్గా స్నోఫాల్ కూడా జరిగింది, కాబట్టి వెళ్ళే వాళ్ళు చూసుకొని వెళ్ళండి ముందుగానే. ఇంకొకటి, చాలామంది వింటర్లో కన్నా సమ్మర్లోనే ప్రిఫర్ చేస్తారు మనాలి, షిమ్లా వెళ్ళటానికి. హాలిడేస్ సీజన్ అని, ప్లస్ చల్లగా ఉంటే సమ్మర్లో బాగుంటుంది అన్నట్లు. బ్యాగ్ లో యాక్చువల్గా సమ్మర్లో స్నోఫాల్ ఉంటుంది, దాంతోపాటు ఉన్న స్నో అంతా కరిగిపోతుంది కింద, మొత్తం కరిగిపోయి మీరు అడ్వెంచర్స్ చేయటానికి చాలా బాగుంటుంది. మనాలి, షిమ్లాలో, రోహతాంగ్ అంతా ఎప్పుడు స్నోఫాల్ ఉంటుందో ఎవరు ఏం చెప్పలేం. అందుకని బ్యాకప్ కింద అన్నీ క్యారీ చేసుకోవాలి. ఆల్రెడీ వెళ్ళేసినవి వీడియోస్ మీరు చూసేసి ఉన్నారు, కానీ సమ్మర్లో చాలామంది వెళ్తారు కాబట్టి ఏమేం థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియో. నా సీరియస్ సజెషన్, బ్లౌజ్ ట్రాలీస్ తీసుకువెళ్ళొద్దు, బ్యాక్ ప్యాక్స్ చాలా బెటర్. ఎందుకంటే హిల్ స్టేషన్లో మీరు ట్రాలీ లాగాలి అని అంటే షోల్డర్ పెయిన్స్ బాగా అవుతాయి, అందుకే ట్రాలీస్ అవాయిడ్ చేయండి. ఇంకా మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, ఇవైతే మ్యాండేటరీ తీసుకోండి. ఇలా ఒక పౌచ్ తీసుకుని పౌచ్లో పెట్టేసుకున్నాను. బేసిక్ బ్రషెస్, ఇవన్నీ, ఫేస్ వాష్, కోమ్, ఇవన్నీ దీంట్లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది క్యారీకి. ఇది బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇదైతే మంచిగా మనం బయటకు వెళ్తున్నప్పుడు చిన్నవి ఉంటే ఇలాగ చిన్నవి ఫేస్ వాష్, చిన్న మాయిశ్చరైజర్వి ఇట్లాంటివి తీసుకోండి. ఇలా మనం బయటకి ఓన్లీ అక్కడ విజిట్ చేయడానికి వెళ్తున్నప్పుడు దీంట్లో పెట్టేసుకొని క్యారీ చేయొచ్చు. ఫోన్, మాయిశ్చరైజర్, ఎక్కడికి వెళ్తే అక్కడ చలికి ఇవి మ్యాండేటరీగా ఉంటే బెటర్. టవల్స్ ఇంకా బేసిక్ కొన్ని ఉంటాయి కదా, టవల్స్, నాప్కిన్స్ క్యారీ చేసింది అంతే. చల్ చల్ చల్